వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గెలుపుతో మొక్కుబడి తీర్చుకున్న మండిపల్లి ఎస్సీ కాలనీ వాసులు. ఆ పింఛన్లు రద్దు చేస్తాం, మంత్రి పొంగులేటి. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలో తనకల్లు మండలం మంగ్లీపల్లి ఎస్సీ కాలనీలో 2024 ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి కందికుంట వెంకట ప్రసాద్ గెలిస్తే గంగమ్మకు మొక్కుబడి తీసుకుంటామని మొక్కుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు ఆహ్వానం మేరకు వచ్చిన జిల్లా టీడీపీ వీసీసెల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణం మాట్లాడుతూ, ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మహాకూటమి విజయంతో కదిరి నియోజకవర్గం మా ప్రియతమ నాయకుడు బీసీల ముద్దుబిడ్డ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న విజయకేతనం ఎగరవేయడంతో ఎస్సీ కాలనీ వాసులందరూ సంతోషంతో ఈరోజు గంగమ్మ తల్లికి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ నగరం ఎమ్మెల్యేగా ఉండాలని వాళ్ళు కోరిన కోరికను ఆ గంగమ్మ తల్లి తీర్చినందుకు ఆ తల్లికి ముక్కోటి వందనములు. అలాగే ఈ నెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే సందర్భంగా మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కి కూడా మంత్రివర్గంలో చోటు లభించాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకుందామని సోంపాలెం నాగభూషణం కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు రెడ్డి ఖాన్ కాదర్ బాషా, సునీల్, లక్ష్మణ, ఒబలేసు, కదరప్ప, రమణ, నరసింహులు, రమేష్, భీమన్న, వెంకటేష్, శ్రీనివాసులు, గంగులప్ప, వెంకటరమణ తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇంత సంతోషంగా ఒక పండగ వాతావరణం తెచ్చుకున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి పుణ్యము, కందికుంట వెంకట ప్రసాద్ గారు చేసుకున్నటువంటి పుణ్యం. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలు మొత్తం కూడా ఎలక్షన్లో పూర్తిగా మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇందుకు మనము ప్రత్యేకంగా ఆ కాలనీ వాసులకు నా తరఫున మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కందికుంట వెంకట ప్రసాద్ 25 సంవత్సరాల నుంచి దీర్ఘకాలంగా కదిరి నియోజకవర్గాన్ని ఇడవకుండా పట్టు విడవని విక్రమార్కుల్లా కష్టమైన నష్టమైన అందరితో కలిసి మెలిసి ఉన్నటువంటి నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ గారు. ఈరోజు ఒకరు వస్తుంటారు, ఒకరు పోతుంటారు, ఎవరు నమ్మడం లేదు. ఈరోజు కూడా ఈ ఎలక్షన్లో కూడా ఎవరో కొత్త వ్యక్తిని తెచ్చిపెట్టినారు. కానీ ఏదో డబ్బు ప్రలోభం చూపించేసి ఓట్లు వేయించుకోవాలని చూశారు. కానీ ఆ డబ్బుకు ఎవరు కూడా లొంగలేదు. ఈ పొద్దు న్యాయం గెలిచింది. అన్యాయాన్ని పారతోయడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ఈరోజు కందికుంట వెంకట ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించడం జరిగింది. అదేవిధంగా రేపు మన్నాడు కూడా మంత్రి పదవిలో కూడా చోటు లభించే అవకాశం ఉంది కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఒక బీసీ నాయకునిగా, చేనేత వర్గానికి సంబంధించిన నాయకునిగా ఖచ్చితంగా సత్యసాయి జిల్లాకు కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి పేరును ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారని చెప్పేసి కూడా మేము తనకల్లు మండలం ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇస్తే చాలా మంచి, ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేయగలడు. ముందు కూడా ఇంకా శాసనసభ లేకుండా కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాలకు తిరిగి అన్ని గుడులకు కానీ గోపురాలకు కానీ ప్రతి ఒక్కదానికి చందా రూపంలో డబ్బులు ఇచ్చేసి అభివృద్ధి చేసిన ఘనత ఈ కందికుంట వెంకట ప్రసాద్కి చెల్లుతుంది. ఈరోజు కూడా మన మల్లిపల్లి గ్రామంలో కూడా గ్రామాలయానికి కూడా ఒక ఖచ్చితంగా 50,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. దానికి కూడా ఇచ్చినాడు. ఇంకా గ్రానైట్ కూడా చేపిస్తాడు. గ్రానైటే కాదు, ఇంకా ఎస్సీ కాలనీకి ఉన్నటువంటి మూలక వసతులు ఏవైతే ఉన్నాయో, సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏవైనా కూడా పూర్తిగా చేసే బాధ్యత కందికుంట వెంకట ప్రసాద్ అన్నది ఖచ్చితంగా చేశాడని కూడా మనకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీకు భూమి చేయడు. ఖచ్చితంగా ఇప్పుడు కాలనీ వాసులు అందరూ కూడా ఈ పండగ వాతావరణం చేసుకునేందుకు తనకల్లు మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని గుర్తించుకుంటూ మిమ్మల్ని అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై కందికుంట. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడంతో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నేత రామస్వామి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ప్రసాద్ కుమార్ చౌదరి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. ఈరోజు చాలా గొప్ప పరిణామం. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా విజయోత్సవ యొక్క సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రిగా చేపట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి విజయం సాధించడం వెనుక అనేక మంది కార్యకర్తల యొక్క కృషి ఉన్నది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు కూడా నమ్మకం ఇది. రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు కూడా సంప్రదించేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇది ఒక నరేంద్ర మోడీ గారి యొక్క దృఢమైన నాయకత్వం కావచ్చు, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్ళా ఎలక్షన్లో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా, సంపన్నవంతంగా, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది కర్నూలు ప్రజల యొక్క భారతీయ జనతా పార్టీ కర్నూలు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమాలని విజయవంతం చేసేందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో కర్నూలు జిల్లా బీజేవైఎం తరఫున, బీజేపీ పార్టీ తరఫున నుంచి విజయోత్సవం జరుపుకుంటున్నాము. అందరికీ మంచి చేస్తున్నారు. అంతే ఇంకా ముందు కాలంలో కూడా మంచి చేస్తాడు మోడీ గారు. అందుకోసమే 3వసారి ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు ఈరోజు. అందుకోసమే అందరం విజయోత్సవంగా చేసుకుంటున్నాం. జంపాల కేశవరాం చౌదరి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు. ఆ పెన్షన్లు రద్దు చేస్తాం మంత్రి పొంగులేటి. తెలంగాణలో గత ప్రభుత్వంలో పైరవీలు చేసి అక్రమంగా పొందిన పెన్షన్లను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వచ్చే 3 ఏళ్లలో అర్హులందరికీ పెన్షన్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని అన్నారు. సిఫారసులకు తావు ఉండదని తేల్చి చెప్పారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి భూ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం స్టేషన్ మార్కెట్ రోడ్లో గల గ్రామీణ వైద్యులు టి వెంకటేశ్వర్లు ప్రభుత్వ చికిత్స కేంద్రం మరియు దానికి అనుబంధంగా ఉన్న సాయిరాం మెడికల్ స్టోర్ రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో పూర్తిగా దగ్ధమైంది. ఉచిత వైద్య శిబిరాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె జయమ్మ కోరారు.
ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కె జయమ్మలను కలిసి ఈ వారంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరానికి రావాలని ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని కోరారు. ఈ వారంలో జరగబోయే ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్ వంటి పరీక్షలు జర్నలిస్టులకు ఉచితంగా చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు, రవి, మద్దిలేటి, రఫీక్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల కళ్ళను సంరక్షించాలనే ఉద్దేశంతో ఏడాదిలో 2 సార్లు వైద్య శిబిరం పెడతామని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు కేజీ గంగాధర్ రెడ్డి గారు ఈ వారం రోజుల్లో జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు కర్నూలు జిల్లా సమాచార శాఖ అధికారి కె జయమ్మ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాము. అయితే ఈ వారం రోజుల్లో జర్నలిస్టులకు వాళ్ళ కళ్ళను కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జర్నలిస్టులు ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారంగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే వాళ్ళ కళ్ళు కానీ వాళ్ళ ఆరోగ్య విషయం కానీ ఆరోగ్యంగా ఉండాలా అని చెప్పేసి సారు మన కేజీ గంగాధర్ రెడ్డి గారు ఈ వారం రోజుల్లో ఉచిత వైద్య శిబిరం పెట్టడానికి కోరుకున్నారు. అయితే అందులో కంటి వైద్య శిబిరాలు కానీ అలాగే ఈసీజీ, బీపీ, షుగర్ లాంటి పరీక్షలు కూడా చేయడానికి సారు ముందుకొచ్చారు. కనుక జర్నలిస్టుల తరఫున కేజీ గంగాధర్ రెడ్డి గారిని అలాగే సుశీల నేత్రాలయ వాళ్ళని నేను శిరస్సు ఉంచి మా జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడుతున్నారు కనుక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇచ్చిన మాట ప్రకారం 2 సార్లు వైద్య శిబిరం ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా మాట నిలబెట్టుకునేందుకు మన కేజీ గంగాధర్ రెడ్డి గారు అలాగే సుశీల నేత్రాలయ వారు ముందుకు రావడం మేము సంతోషిస్తున్నాము. వాళ్ళని ఎల్లవేళలా మేము గుర్తుంచుకుంటామని ఈ ఉచిత వైద్య కంటి శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.